యాపిల్ iOS 18 అయితే అన్ని డివైజుల్లోనే అనౌన్స్ చేసింది. ఈ అప్డేట్స్ ఆండ్రాయిడ్ వాళ్ళు చూస్తే ఇది ఆండ్రాయిడ్ ఫోనా, యాపిల్ ఫోనా అనే చిన్న కన్‌ఫ్యూజన్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ అప్డేట్స్ అన్నీ అలాగే ఉంటాయి. సో, నా ఫోన్‌లో అయితే బీటా 18.2 అయితే ఇన్‌స్టాల్ చేశాను. ఇది 2 డేస్ బ్యాకే లాంచ్ అయింది. సో, ఈ అప్డేట్స్ ఏంటనేది వన్ బై వన్ చూసుకొని వెళ్దాం. సో, ఫస్ట్ హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్ చూసుకుంటే, సో, ఫస్ట్ మన యాప్స్‌ని అయితే ఎక్కడికి మూవ్ చేయడానికి అయ్యేది కాదు. బట్ ఈ అప్డేట్‌లో ఏంటంటే మనం ఈ యాప్స్ మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సెల్ ఫోన్స్ కూడా మూవ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కస్టమైజబుల్‌గా ఉంటది. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఇది 2013లోనే ఎప్పుడో వచ్చింది. బట్ వీళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సో, నెక్స్ట్ హోమ్ స్క్రీన్‌లో యాప్స్‌ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు కస్టమైజేషన్ కొట్టి డార్క్ మోడ్‌కి అయితే డార్క్ మోడ్ పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ లైక్ లేదా ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో యాప్స్‌ని అయితే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐఫోన్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యాప్ లాక్స్. అంటే యాప్స్‌ని హైడ్ చేయడానికి గానీ, యాప్స్‌ని లాక్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉండేది కాదు. సో, దాన్నైతే ఇప్పుడు యాడ్ చేశారు. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం ఏ యాప్‌నైతే హైడ్ చేయాలనుకుంటున్నామో దాని మీద లాంగ్ ప్రెస్ చేసి రిక్వైర్ ఫేస్ ఐడీ కొడితే యాప్‌ని లాక్ చేయాలనుకుంటే రిక్వైర్ ఫేస్ ఐడీ కొట్టాలి. అంటే మనం ఓపెన్ చేయడానికి ప్రతిసారి కిందన హిడెన్ యాప్స్ అని ఉంటది. అందులో మనకు ఫేస్ ఐడీ రిక్వైర్ ఉంటే అప్పుడు మన హైడ్ చేసిన యాప్స్ అయితే ఇందులో కనిపిస్తది. లైక్ ఇన్‌బిల్ట్‌గా ఏమైనా ప్రైవేట్ దానికోసం అయితే ఇది కొంచెం యూజ్ అవుతది. చాలా మందికైతే ఇది యూజ్ అవుతది. సో, కంట్రోల్ సెంటర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. చాలా కస్టమైజేషన్స్ యాడ్ చేశారు. సో, వీటిని మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. తర్వాత కనెక్టివిటీ ఇంకా ఏవైనా ఎక్స్‌ట్రా యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. మనకు కావాల్సినవన్నీ అందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే కొంచెం బాగుంది. సో, లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ కూడా యాడ్ చేశారు. లైక్ మనకు ఇప్పుడు ఇక్కడ ఏవైనా వేరే యాప్ కావాలనుకుంటే అవన్నీ ఇక్కడ ఈజీగా యాడ్ చేయొచ్చు. లైక్ స్కాన్ క్యూఆర్ కోడ్ గానీ, కెమెరా ఏవైనా సరే ఈజీగా ఉంటుంది. లైక్ కస్టమైజేషన్స్ అయితే చాలా ఎక్కువ యాడ్ చేశారు. అండ్ ఫోటో గ్యాలరీ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. లైక్ పీపుల్ రికగ్నైజేషన్, ఇంకా లాక్ స్క్రీన్ సజెషన్స్, సెర్చ్ ఆప్షన్ యాడ్ చేశారు. లైక్ ఇక్కడ మనం డ్రోన్ అని యాడ్ చేసి డ్రోన్ ఫోటోస్ అన్నీ వచ్చేస్తాయి. ఏమైనా ఐప్యాడ్ అని కొడితే ఐప్యాడ్ ఫోటోస్ వచ్చేస్తాయి. లైక్ ఇంకా చాలా యాడ్ చేశారు. లైక్ అంటే మనం ఏమైనా ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు వాటి గానీ ఏవైనా వాటర్ ఫాల్స్ అని కొడితే వాటర్ ఫాల్స్ ఉన్న ఫోటోస్ వస్తాయి. వాటర్ ఉన్న ఫోటోస్ వస్తాయి. ఫోటోస్‌ని సెర్చ్ చేయడానికైతే ఈ అప్డేట్ చాలా బాగుంది. ఇమేజ్ ప్లే గ్రౌండ్ అని ఒక కొత్త యాప్‌ని అయితే లాంచ్ చేస్తున్నారు. లైక్ డాలీ 2 ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటది. జనరల్‌గా మనం ఏవైనా టైప్ చేసి ఇస్తే అది ఇమేజ్‌ని ఆటోమేటిక్‌గా ఏఐ ద్వారా జనరేట్ చేసి ఇస్తది. ఈ అప్లికేషన్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఫైనల్‌గా యాపిల్ ఐప్యాడ్ కోసం ఒక కొత్త యాప్‌ని అయితే లాంచ్ చేసింది. అదే క్యాలిక్యులేటర్. చాలా సంవత్సరాల తర్వాత క్యాలిక్యులేటర్‌ని అయితే ఐప్యాడ్‌లో యాడ్ చేశారు. ఇప్పటి వరకు ఐప్యాడ్‌లో క్యాలిక్యులేటర్ లేదు. కానీ నెక్స్ట్ iOS 18లో అయితే క్యాలిక్యులేటర్‌ని యాడ్ చేశారు. బట్ ఇది నార్మల్ క్యాలిక్యులేటర్ అయితే కాదు. ఇందులో చాలా ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ క్యాలిక్యులేటర్‌లో మనం 2+2 అని రాస్తే అది ఆటోమేటిక్‌గా దాని ఆన్సర్ చెప్పేస్తది. దీనికి హోల్ స్క్వేర్ అడిగితే సో, ఇలా ఏఐ టచ్‌ని అయితే దీనికి యాడ్ చేశారు. ఇది కొంచెం ఆండ్రాయిడ్ యూజర్స్ మ్యాక్‌బుక్ అయితే సిక్యూయా అని ఒక ఓఎస్‌ని అయితే యాడ్ చేశారు. సో, దీనివల్ల 4 విండోస్‌ని ఒక్కసారి యూజ్ చేసుకోవచ్చు. లైక్ మల్టీ టాస్కింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. మన ఐఫోన్‌ని వైర్‌లెస్‌లీ కనెక్ట్ చేసి ప్రీవియస్‌గా స్క్రీన్ మిర్రరింగ్ లాగా యూజ్ అయ్యేది. బట్ ఇప్పుడు మన ఐఫోన్‌ని పూర్తిగా లాక్ చేసి పక్కన పెట్టేసి దీన్ని యూజ్ చేయొచ్చు. లైక్ మనం ఏ యాప్స్‌నైనా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఒక మ్యాక్‌బుక్‌లోనే మన ఫోన్‌ని టచ్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ మెయిల్ అని ఒకటి యాడ్ చేశారు. లైక్ మనకి ఎవరైనా కాల్ చేసి మనం ఆన్సర్ చేయకపోతే బై ఎండ్‌లోని వాళ్ళు మనకు ఒక వాయిస్ మెయిల్ పంపించగలరు. ఒక 10 సెకండ్స్ క్లిప్. ఇక మనకు అంటే ఏమైనా అర్జెంట్ అయితే వాళ్ళు వాయిస్ మెయిల్‌ని అయితే డ్రాప్ చేయొచ్చు. సో, ఈ వాయిస్ మెయిల్ ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ కూడా షేర్ చేయొచ్చు. అలా కూడా వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఫైనల్‌గా యాపిల్ కూడా వాళ్ళ ఏఐని అయితే లాంచ్ చేసింది. బట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. యాపిల్ ఇంటెలిజెన్స్. సో, ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అంతా ఎక్కడ క్లౌడ్‌లో వర్క్ అవ్వదు. వితిన్ మన ఫోన్‌లో ఉన్న ప్రాసెసర్‌తోనే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అంతా వర్క్ అవుతుంది. సో, డేటా ప్రైవసీ లీక్స్ ఇవేమి అవ్వకుండా ఇదైతే యాడ్ చేశారు. బట్ ఇందులో ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ A17 ప్రో ఇంకా M1, M2, M3, M4 చిప్‌సెట్‌ల్లోనే వర్క్ అవుతుంది. సో, ఈ ప్రాసెసర్ చూసుకుంటే ఓన్లీ 15 ప్రో ఇంకా 15 ప్రో మ్యాక్స్‌లో నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో, మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ వాడాలనుకుంటే ఖచ్చితంగా 15 ప్రో గాని, 15 ప్రో మ్యాక్స్ గాని తీసుకోవాలి. లేదా నెక్స్ట్ వస్తున్న ఐఫోన్ 16 అయినా చూడాలి. సో, యాపిల్ ఇంకా ఓపెన్ అయ్యే చాట్ జీపీటీ అయితే కొలాబరేషన్ అయ్యారు. సో, దీనివల్ల సిరి ఇంకా చాట్ జీపీటీ కలిసి వర్క్ అవుతాయి. లైక్ ఇప్పుడు మనం సిరిని ఏమైనా క్వెషన్ అడిగితే అది చాట్ జీపీటీకి రీడైరెక్ట్ చేస్తుంది. సో, దీనికోసం మనం చాట్ జీపీటీకి అయితే ఒకసారి పర్మిషన్ అలౌ చేయాలి. దాని తర్వాత సిరికి మనం ఏమైనా క్వెషన్ అడిగితే అది చాట్ జీపీటీకి రీడైరెక్ట్ చేస్తుంది. సో, దీనివల్ల ప్రైవసీ ఇష్యూస్ చాలా వస్తాయి. బట్ యాపిల్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చూడాలి.
ప్రీవియస్గా సిరి ఒక సెర్చ్ ఇంజిన్, బట్ ఇప్పటి నుండి మనం ఏం చెప్తే అది సిరి చేస్తుంది. అంటే ఫోన్లోని ఏమైనా యాక్సెస్ చేయాలంటే సిరితో మనం చేయించవచ్చు. సో ఈ అప్డేట్ నుండి మనం సిరిని ఏమైనా అడిగితే చుట్టూ బార్డర్ ఒక బ్లింక్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మన రిలేటివ్స్ ఎవరైనా ఫ్లైట్లో వస్తున్నప్పుడు మనం సిరికి ఆ ఫ్లైట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏ టైంకి ఇక్కడ ల్యాండ్ అవుతారు అనేది మొత్తం సిరి హ్యాండిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ మన లొకేషన్ వాళ్ళకి పంపించాలన్నా సిరికి ఒక మాట చెప్తే అదే పంపించేస్తుంది. సో ఇదంతా ముందైతే మనం టచ్ చేసి దీన్ని యూజ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడైతే వాయిస్ కమాండ్తోనే దీన్ని సిరిని ఆపరేట్ చేయొచ్చు. సో ఫైనల్గా ఐఫోన్లో ఉన్న ప్రైవసీ అయితే పోయింది. లైక్ ఈ అప్డేట్ నుండి మనం కాల్ రికార్డింగ్ కూడా ఐఫోన్లో చేసుకోవచ్చు. ఎస్, సో ఈ అప్డేట్ వల్ల చాలా మందికి ప్రైవసీ ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఐఫోన్ అయితే పూర్తిగా ఆండ్రాయిడ్లో కస్టమైజేషన్స్ అయితే అయిపోయి, బట్ ఇన్బిల్ట్ కస్టమైజేషన్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఏం అవ్వవు. లైక్ ఇన్బిల్ట్లోనే మనం ఎంత కస్టమైజేషన్స్ ఏం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కన్నా కొంచెం అన్ని ఫీచర్స్లోనే కొంచెం అప్గ్రేడెడ్గా ఉంది. సో దీన్ని ఒక ఆండ్రాయిడ్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం టాప్లో ఉంటుంది. iOS 18 ఓన్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్న డివైస్కి మాత్రమే వర్క్ అవుతుంది. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఫోన్ 15 Pro Max ఇంకా 15 Pro ఓన్లీ ఆ డివైస్కి వర్క్ అవుతుంది. ఈ iOS 18 బీటా అప్డేట్ మీకు కూడా కావాలనుకుంటే ఈ లింక్ని విజిట్ చేయండి. సో మీ యాపిల్ ఐడితో రిజిస్టర్ అవ్వగానే ఆటోమేటిక్గా మీ ఫోన్కి అయితే అప్డేట్ వస్తుంది. కానీ చాలా బగ్స్ ఉన్నాయి, సో చూసుకోండి. సో ఈ అప్డేట్స్ ఎలా అనిపించిందని iOS యూజర్స్ కామెంట్ చేయండి. అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఏమైనా కొత్తగా అనిపించింది ఈ అప్డేట్ లేదా ఓల్డ్ అయిన అనేది కామెంట్ చేయండి. అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ వాట్స్. బై.